టీజర్ లో ఎండింగ్ డైలాగ్ ఒకటి ఉంది. సో గుప్త నిధులు ఊగిసలాడుతున్నాయని చెప్పి. సో అలాంటి డైలాగ్స్ ఫుల్ లెంత్ సినిమాలో యూత్ బాగా ఎంజాయ్ చేసేలా ఇంకెలా ఉండబోతున్నాయి? ఉంటాయి, చాలా బాగుంటాయి. అంటే అవి ఉంటాయి, అవి ఉన్నప్పుడు ఎంజాయ్ చేస్తారు. బట్ డెఫినెట్గా ఎంజాయ్ చేసేలాగే ఉంటాయి, సిచ్యువేషన్ తగ్గట్టే ఉంటాయి. ఓకే. అండ్ పీరషి అన్న, నమస్తే అన్న. సో ఇందాక అమీర్పేట్ కర్రీస్ గురించి మాట్లాడుతూ యూవీ క్రియేషన్ నుంచి వచ్చే బాక్సులతో కంపేర్ చేసుకుంటే చాలా చిన్నది అన్నట్టు అన్నారు కదా. సో ఆ ఎక్స్పీరియన్స్ ఏంటి, యూవీ క్రియేషన్ నుంచి బాక్సులు రావటం దాని గురించి? సో బేసికలీ మాకు అది ఒక డేలో ఒక ఈవెంట్ అనమాట. ఫుడ్ తినడం అనేది మా దగ్గర పెద్ద ఈవెంట్ అది. సో షూటింగ్ ఎంత ఎదురు చూస్తామో అట్లా అవన్నీ వాళ్ళే చేశారు, నేను చేయాల్సిన అవసరం లేదు. బేసికలీ వాళ్ళే రైస్ పెట్టారు, వాళ్ళే కర్రీస్ తెచ్చారు. సో బేసికలీ మనం అందరం చూస్తుంటాం, ప్రభాస్ అన్న హాస్పిటల్ వారు ఏమన్నారో తెలుసా, ఈ ట్రైలర్ 10 million వ్యూస్ వస్తే మాతో కలిసి సినిమా చూస్తా అన్నారు. సో ప్లీజ్ ఈ ట్రైలర్ 10 million వ్యూస్ వస్తే మేము కూడా ప్రభాస్ అన్నతో సినిమా చూస్తాం. బట్ మన క్వశ్చన్కి యూవీ ఈజ్ నోన్ ఫర్ ఇట్స్ హాస్పిటాలిటీ అండ్ లవ్. అండ్ నేను ఈ సినిమా చేయడానికి ముఖ్య కారణం కూడా అదే అనమాట. సారీ హర్ష, నిజం చెప్తున్నందుకు ఏమనుకో. థ్యాంక్ యూ అన్న, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.